మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన సందర్భముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము మనం చదువుదాము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గూర్చిన జన్మ, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము అన్నీ ఇక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సర్వెంట్ సైలెంట్గా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు అని 2 సార్లు రాయబడి ఉంది. 7వ వచనంలో బాధింపబడినను అతడు నోరు తెరవలేదు అని ఆఖరిగా కూడా చూస్తున్నాము. 2 సార్లు నోరు తెరవలేదు అని మనము చూస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దౌర్జన్యం నొందాడు, బాధింపబడ్డాడు, అయినను నోరు తెరవలేదు అని మనము చూస్తున్నాము. మనము కీర్తన గ్రంథంలో చూసినట్లయితే దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నన్ను విడిపింపము అని కీర్తనాకారుడు రాసినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 22-23లో కూడా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని మనము చూస్తున్నాం. ప్రియులారా, అంటే ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో అక్కడ మత్తయి రాసినట్లు మనం చూస్తున్నాం. 26వ అధ్యాయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 63వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్లే. ప్రధాన యాజకుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడు కుమారుడమైన క్రీస్తువా అన్నట్లే. అవును, నువ్వు అన్నట్లే అని చెప్పాడు. ఎక్కువగా వాదించలేదు, ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. ఆయన ఒకటే మాట చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇదే 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 13-14 వచనాల్లో, కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినబడలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇలాగూ ఆయన దేవదూషణ చేస్తున్నాడు, ఈయనే దేవుడు అని చెప్తున్నాడు అని యూదులు, ప్రధాన యాజకులు అందరూ ఇలాగూ నేరములు మోపుతుంటే నువ్వేమీ అనడం లేదు అని చెప్తున్నాడు పిలాతు. అప్పుడు ఆయనను అడిగినప్పుడు ఆయన ఒక్క మాట అయినను ఉత్తరం ఇయ్యలేదు. ఒక మాట కూడా ఉత్తరం ఇచ్చినట్లుగా ఆయన చూస్తున్నాం ప్రియులారా. అంటే ఆయన సైలెంట్గా, నిశ్శబ్దంగా, నోరు తెరవకుండా మౌనంగా వహించినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, ఆయన నోరు తెరవలేదు. ఒకవేళ నోరు తెరిస్తే ఏమవుతుందో కూడా మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. 53వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో చూసినట్లయితే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలెనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. ఇలాగ చూసినప్పుడు ఆ సమయంలో పేతురు అలాగూ చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికినప్పుడు అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, నేను ఈ శ్రమ అనుభవించుటకు తండ్రి చిత్తమై ఉన్నది. ఒకవేళ నేను తండ్రిని అడిగినట్లయితే ఆయన 12 సేనా వ్యూహములు పంపి అన్ని నాశనం చేయగలడు కదా. నేను అలాగ అడుగుటలేదు.
లేఖనము నెరవేరునట్లుగా నేను శ్రమపడవలసినది, నేను అప్పగించుకొనవలసినది అని లేఖనం నెరవేరినట్లుగా ఇలాగ చేస్తున్నానని చెప్పేసి ఆయన ఊరుకుండినట్లుగా, నోరు తెరవకుండిన వాడిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే గొర్రెపిల్ల విషయంలో మనం చూసినప్పుడు బొత్తు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని మనం చూస్తున్నాము. గొర్రెపిల్ల మనం చూసినప్పుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 29వ వచనంలో ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనము చూస్తున్నాం. ఆయన దేవుని గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి వెలుగెత్తి యోహాను బాప్తిసం ఇచ్చు యోహాను చెప్తున్నాడు పిల్లరా యోహాను సువార్తలో. ఆ గొర్రెపిల్ల క్రీస్తే అని మనము గమనిస్తున్నాం. తర్వాత ఆ గొర్రెపిల్ల గురించి మనము చూసినప్పుడు గొర్రెపిల్ల వదకు తేబడు గొర్రెపిల్ల అని మనం చూస్తున్నాం. వధించినప్పుడు గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉంటుందో, తర్వాత వధించేటప్పుడు దహన బలి కానీ, మనము పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ అన్ని బలులలో గొర్రెపిల్ల మనకు కనపడుతుంది. ఆ యొక్క గొర్రెపిల్ల ఎలా కనిపిస్తుందంటే, అది ఎలాంటి గొర్రెపిల్ల లక్షణాలు కావాలి అంటే బలికి, అది ఏడాది అయిన గొర్రెపిల్ల, మగ గొర్రెపిల్ల అని మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, అది దోషము లేని నిర్దోషమైన గొర్రెపిల్లగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, దానికి కలంకమేమీ ఉండకూడదు. మచ్చైన డాగైన కలంకమైనను ఏది వితౌట్ ఎనీ డిఫెక్ట్, వితౌట్ ఎనీ బ్లెమిష్ అని మనము చూస్తున్నాం. అదే ఆ యొక్క బలికి తగిన గొర్రెపిల్లగా మనము చూస్తున్నాం. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగా ఉన్నాడు అని మనం చూసినప్పుడు మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అని మనం చూస్తున్నాము. ఆ యొక్క గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గుణలక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అమూల్యమైన రక్తము అంటే వెళ్ళకట్టలేని యొక్క రక్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము. తర్వాత ఆయన నిర్దోషి, దోషము లేనివాడు, నిష్కలంకమునగు అని మనం చూస్తున్నాము. అంటే కలంకము లేనిది, నిష్కలంకముగా ఉన్నది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదాము మీరెరుగరా అని పేతురు రాసిన పత్రికలో పేతురు రాసినట్లు మనము చూస్తున్నాం. అంటే ఆ యొక్క గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి రక్తం అంటే, ఆయన రక్తము అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. వెండి బంగారము వంటి క్షయవస్తువుల చేత మనము విమోచింపబడలేము కానీ నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తము ద్వారానే మనము విమోచింపబడ్డాము అని పేతురు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ వదకు తేబడి గొర్రెపిల్ల అన్నప్పుడు మనకు ఏం కనిపిస్తుందంటే, వదకు తేబడుతుందో గొర్రెపిల్ల, దాన్ని వదకు తీసుకొని వచ్చేటప్పుడు దాన్ని ఈడ్చుకొని వస్తారు ప్రియులారా. అది చూసినప్పుడు, ఆ యొక్క దృశ్యము చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు యెరూషలేము వీధులలో ఆయనను ఈడ్చినట్లుగా మనము చూస్తున్నాము. యెరూషలేము వీధులలో ఆయన ఈడవబడి, అవమానపరచబడి, ఎన్నో గాయములు, బాధ, హింస అవన్నీ భరించినట్లు మనము చూస్తున్నాం. వదకు తేబడి గొర్రెపిల్ల ఎలాగూ తీసుకురాబడుతుందో అలాగూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగూ ఈడవబడ్డారు, అలాగూ ఎన్నో శ్రమలు అనుభవించాడు. తర్వాత ఆయన చూసినప్పుడు బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఎలాగుంటుందో అలాగూ చూసినప్పుడు, బొచ్చు కత్తిరించేటప్పుడు వాళ్ళు షీప్ షియరర్స్ అని అంటారు. వాళ్ళు ఎక్కువగా మనం చూసినట్లయితే షీప్ పెంచేవాళ్ళు ఏం చేస్తారంటే, గొర్రెలు పెంచేవాళ్ళు ఏం చేస్తారంటే, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా ప్రాంతంలో రోజుకొక 100 గొర్రెలను
అలాగూ బొచ్చు కత్తిరించుటకై తీసుకొని వెళ్తారు. ఆ యొక్క షెడ్స్ ఉంటాయి వాళ్ళకు. అలాగూ తీసుకొని మాన్యువల్‌గా ఒక గొర్రె బొచ్చు కట్ చేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు, ఇప్పుడున్న జనరేషన్‌లో వాళ్ళు మెషిన్స్ గానీ, బ్లేడ్స్ గానీ యూజ్ చేసి నిమిషానికి 3 నిమిషాలకు ఒక గొర్రె పిల్లగా అలాగూ బొచ్చు కత్తిరించేవారుగా మనము చూస్తున్నాం. అది ఒక సమ్మర్ సీజన్‌కి ముందుగా ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క గొర్రె పిల్లలన్నిటిని బొచ్చును కత్తిరించేవాళ్ళు అని మనము చరిత్రలో చూస్తున్నాం. అలాగూ బొచ్చు కత్తిరించినప్పుడు గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మౌనం వహించినట్లు మనము చూస్తున్నాము. గొర్రె బొచ్చు తీసేటప్పుడు ఆ యొక్క మనిషి ఎలాగూ గొర్రెను గట్టిగా పట్టుకొని అలాగూ గొర్రెబొచ్చు తీస్తున్నప్పుడు ఏమీ అనకుండా అది రెసిస్ట్ చేయదు. ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ యొక్క గొర్రెపిల్ల సబ్మిట్ చేయబడుతుంది. మీక్‌నెస్ అండ్ సబ్మిషన్ చేయబడుతుంది. అంత మాత్రం కాదు, అది నాన్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది. ఏమాత్రం నిరాకరించకుండా, ఏమాత్రం అడ్డు చెప్పకుండా, ఏమాత్రం ఎడ్డు చేయకుండా నాన్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. అంత మాత్రమే కాదు, హ్యూమిలిటీగా ఉంటుంది. ఎంతో దీన స్వభావంలో ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క బొచ్చు కత్తిరించేటప్పుడు ఉంటుంది. అలాగ చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిలువ మరణముకు అప్పగించుచుండగా ఆయన మీద ఆయన మీద ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు. తర్వాత చెంప మీద వెంట్రుకలు పీకివేశారు. గడ్డములో వెంట్రుకలు పీకివేశారు. ముఖం మీద ఉమ్మి వేశారు. పిడిగుద్దులు గుద్దారు. తర్వాత ఎవరో ప్రవచించుము, నిన్ను గుద్దినవాడు ఎవరో ప్రవచించుమను అని చెప్పారు. ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మౌనంగా నోరు తెరవకుండా అనుభవించినట్లుగా మనము చూస్తున్నాము ప్రియులారా. అలాగే ప్రకటన గ్రంథంలో మనము చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో మనము చూసినట్లయితే, ప్రకటన 5వ అధ్యాయము 6వ వచనము, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. మనం చూసినప్పుడు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్లుగా మన యోహాను చూస్తున్నాడు ప్రియులారా. యోహాను భక్తుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో చూసినప్పుడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అని మనం చూస్తున్నాము. తర్వాత చూసినప్పుడు రక్తమిచ్చి ఆయన ఈ లోకము వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశములోను దేవుని కొరకు మనుషులను కొని, అంటే ఆయన రక్తమిచ్చి మనను వెలపెట్టి కొన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. మహిమ స్తోత్రము ప్రభావములు నీకే పొందనర్హుడవు అని చెప్పి గొప్ప స్వరముతో అలాగూ స్తోత్రించినట్లుగా ఆ యొక్క గొర్రెపిల్లను మనం చూస్తున్నాం. ఆ గొర్రెపిల్ల ఎలా కనిపిస్తుందంటే వధింపబడిన గొర్రెపిల్లలాగా కనిపిస్తుంది, మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మౌనంగా వహించను అన్న యొక్క మాటను మనం చూసినప్పుడు ఆయన మౌనం ఇవన్నీ చేసినప్పటికీ, ఆయన యొక్క సొంత ప్రజలు యూదులు చేసినప్పటికీ ఆయన మౌనం వహించాడు. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే, మన అబ్రహాము విషయంలో, ఇస్సాకు విషయంలో చూసినప్పుడు, అబ్రహాము ఆ యొక్క ఒక్కడైన కుమారుణ్ణి అలాగూ టెస్ట్ చేసినప్పుడు, పరిశోధించినప్పుడు, ఆ యొక్క మోరియా దేశంలో ఒక పర్వతం మీద నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొని వెళ్ళు, అక్కడ నువ్వు నాకు అర్పించాలి అన్నప్పుడు అబ్రహాము తెల్లవారుజామున లేచి ఇద్దరిని తీసుకొని ఆ యొక్క మోరియా దేశమునకు వెళ్ళి ఒక పర్వతములో ఎక్కి, తర్వాత 7వ వచనంలో మనం చూసినప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇక్కడ చూసినప్పుడు ఇస్సాకు అడుగుచున్నాడు,
నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ తండ్రి అన్నప్పుడు, నాయన అన్నప్పుడు ఆ యొక్క తండ్రి ఏం చెప్తున్నాడంటే, అది యెహోవాయే చూచుకొనును, దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్ల అని మనము చూస్తున్నాం. ఇది ఒక గొర్రెపిల్ల అని చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఆ గొర్రెపిల్ల దేవుడే చూసుకున్నాడంటే ఒక సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్లు మనము చూస్తున్నాం. ఇస్సాకుకు బదులుగా మనం చూసినప్పుడు 10వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తర్వాత చూసినప్పుడు అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఇక్కడ చూసినప్పుడు యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును, యెహోవాయే చూచుకొనును అని మనము చూస్తున్నాం. అలాగూ అబ్రహాము ఆ యొక్క ఇస్సాకును తల మీద అబ్రహాము కత్తి పెట్టి వధించడానికి కరెక్ట్గా వధించిన సమయంలో అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలిచి, నీ ఒక్కడు ఉన్న కుమారునికి ఆయన ఏమి చేయొద్దు, నువ్వు నువ్వు ఒక్కడైన కుమారుణ్ణి నువ్వు నాకు సమర్పించుటకు వెనుక తీయలేదు గనుక నువ్వు నువ్వు నాకు భయపడువాడవని నేను ఇందువల్ల నాకు కనబడదను అని చూస్తున్నాం. ఆ యొక్క ఇస్సాకు విషయంలో చూసినప్పుడు ఎంతో విధేయతగా తన తండ్రి చెప్పిన మాట విని ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కట్టేసి పడుకోబెట్టి తర్వాత కత్తి ఎత్తి బలి అర్పించే సమయంలో కూడా ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. ఆయన ఇస్సాకు మౌనంగా ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మౌనముగా విధేయతగా నోరు తెరవలేదు, తండ్రి ఆజ్ఞకు శిరసా వహించి అలాగూ మౌనముగా నోరు తెరవకుండా తాను అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా. అలాగూ అన్ని దహన బలులలో మనం చూసినప్పుడు గొర్రెపిల్ల అనేది మనకు కనిపిస్తుంది. అలాగూ మౌనంగా నోరు తెరవకుండా అలాగూ మన ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నిటికిని తీసివేయాలని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను అని మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒక్కసారే బలి అర్పించుట, అలాగూ సదాకాలం నిల్చు ఒకేసారి బలి అర్పించుట చేత ఆయన సంపూర్ణము చేసినట్లుగా మనము చూస్తున్నాము. ఇవన్నీ ఆయన ఏ విధంగా చేశాడంటే, ఆయన ఇష్టపూర్వకముగా శ్రమ అనుభవించాడు, తర్వాత మౌనముగా తాను అప్పగించుకున్నాడు. అన్యాయముగా ఆయన మీద శిక్ష పడినప్పుడు అది భరించాడు, ఆ యొక్క శిక్షను భరించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మౌనముగా వహించినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క 4 విషయాలు మనము ఈ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 7వ వచనంలో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ మన నిమిత్తము ఆయన దౌర్జన్యం పొందాడు, బాధింపబడ్డాడు, నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా లేకుంటే మనల్ని విడిపించలేడు కనుక ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన మౌనము వహించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని గొర్రెపిల్ల అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోక పాపములు మోసుకొనుకు
దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించబద్దులమై ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.